ఏ అంశాలని పరిగణలోకి తీసుకుంది హైకోర్టు ఏం చెప్పింది? అయితే గత విచారణలో సందర్భంగా ఏసీబీ తరఫున ఒకటే ఆర్గ్యుమెంట్ చేశారు. కేసు చాలా ప్రాథమిక దశలో ఉంది, ఈ దశలో కోర్టులు క్వాష్ పిటిషన్ల పైన జోక్యం చేసుకోకూడదు అనేటువంటి వాదన గతంలో ఏసీబీ తరఫున వాదించినటువంటి అడ్వకేట్ చెప్పారు. దీంతో పాటు మొత్తం ఈ కేసుకి సంబంధించి కూడా అంటే ఫార్ములా ఈ రేస్ కేసుకి సంబంధించి ఒక ప్రభుత్వమే హోస్ట్గా ఉంది, అట్లాగే ప్రమోటర్గా ఉంది. అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రెండు బాధ్యతలు నిర్వహించేటువంటి రైట్ ఉండదు అనేటువంటి వాదన కూడా గతంలో ఏసీబీ తరపు అడ్వకేట్ తెచ్చారు. దీంతో పాటు సెక్షన్ 409తో పాటు కేటీఆర్ మీద పెట్టినటువంటి అన్ని సెక్షన్ల మీద కూడా సుదీర్ఘంగా ఆర్గ్యూ చేశారు. సో ఏసీబీ తరపున అడ్వకేట్తో పాటు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ చెప్పినటువంటి వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ప్రధానంగా ఏసీబీ నమోదు చేస్తున్నటువంటి ఈ సెక్షన్స్ అన్నిట్లో కూడా కేటీఆర్ అక్రమాలకు పాల్పడ్డారనేటువంటి ఆధారాలు తమ దగ్గర ఉన్నాయనేటువంటి వాదన గతంలో అడ్వకేట్ జనరల్తో పాటు ఏసీబీ తరపు అడ్వకేట్ చెప్పారు. సో వాటితో కోర్టు ఏకీభవించి ఈరోజు కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ డిస్మిస్ చేసింది. డిస్మిస్ చేసిన తర్వాత కేటీఆర్ తరపు న్యాయవాది నాట్ టు అరెస్ట్ ఇవ్వాలంటూ కూడా అడిగారు, కానీ కోర్టు దానికి కూడా అంగీకరించలేదు. నాట్ టు అరెస్ట్ ఇచ్చేందుకు కూడా కోర్టు విముఖత చూపింది. సో ప్రజెంట్ అడ్వకేట్ మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. ఆయన దాఖలు చేసుకున్న క్రిమినల్ పిటిషన్, హైకోర్టు ముందు దాఖలు చేసుకున్న క్రిమినల్ పిటిషన్ అనేది కాంప్రిహెన్సివ్గా డిస్మిస్ చేయబడ్డది. అంటే దాంట్లో ఆయనకున్న మధ్యంతర ప్రొటెక్షన్ ఏదైతే ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆఫ్ నాట్ టు అరెస్ట్ ఏదైతే ఉందో అది ఈ రోజుతో చెల్లుబాటు అయిపోయింది. తక్షణం ఏసీబీ ఆయనను అరెస్ట్ చేసుకునే అవకాశం హైకోర్టు యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫ్ తెలంగాణకి ఇవ్వడం జరిగింది. నాట్ టు అరెస్ట్ అనేది కోరుతారు, ఆర్డర్ కాపీ రావాలి కాబట్టి ఇట్స్ ఎ రైట్. ఆయనకు ప్రొటెక్షన్ ఉంది, రేపు ఆయనకు నోటీస్ కూడా ఉంది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా 9వ తారీఖు తారక రామారావు అనే వ్యక్తి మాజీ క్యాబినెట్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ సో కాల్డ్ బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ పార్టీ ఇస్ టు అటెండ్ బిఫోర్ ద ఏసీబీ ఫోర్త్విత్. అంతే కదా, ఖచ్చితంగా ఆయన దాఖలు చేసిన పిటిషన్ లోపభూయిష్టంగా ఉంది. క్వాష్ పిటిషన్ అంటే ఏదో చిన్నపాటి లోపం ఏదైనా దొరికితే కనీసం దాన్ని అనవసరంగా తన మీద రుద్దినప్పుడు అయితే మాత్రమే క్వాష్ పిటిషన్లు హైకోర్టుకు వస్తాయి. ఒక్కొక్క పోలీస్ స్టేషన్లోనే ఒక సంవత్సరానికి 200 నుంచి 300 ఎఫ్ఐఆర్లు అవుతాయి. అంటే అన్ని పోలీస్ స్టేషన్లు అన్ని కేసులు రావు కదా, ఇక్కడ దాఖలయ్యేది 1000-2000 క్రిమినల్ పిటిషన్ల కంటే కూడా ఎక్కువ ఉండవు. పూర్తి స్థాయిలో ఒక క్యాబినెట్ మినిస్టర్గా, ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఆఫ్టర్ యాక్సెప్టింగ్ 47 crores యాజ్ ఎలక్ట్రల్ బాండ్స్, అవి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిస్క్లోజ్డ్ ద సేమ్ న్యూస్ in the form of affidavit before the Honorable Supreme Court. అందులో స్పష్టంగా చెప్పింది బీఆర్ఎస్ పార్టీకి 47 కోట్లు గ్రీన్ కో కంపెనీ చెల్లించింది ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో. ఆ ఎలక్ట్రల్ బాండ్స్ మరి ఎఫ్ఈఓకి గ్రీన్ కోకి ఏం సంబంధం అంటే, ఎఫ్ఈఓ ఫార్ములా ఈ కార్ ఆపరేషన్స్ కంపెనీ ఏదైతే ఉందో అది 3 రోజుల ముందు రిజిస్టర్ కాబట్టి ఒక బుడ్డ కంపెనీ, అది కేవలం గ్రీన్ కోకు సిస్టర్ కన్సర్న్, డాటర్ కన్సర్న్ దానికి సంబంధించింది కాబట్టి అక్కడ చెల్లించిన చెల్లింపులు మళ్ళీ వెనక్కు చెల్లించాల్సి వస్తుందని ఈ విధంగా 55 కోట్ల రూపాయలు అవినీతి నిరోధ ఖచ్చితంగా అరెస్ట్ చేయకూడదన్న మధ్యంతర ఉత్తర్వులు, మధ్యంతర రక్షణ అనేది కొట్టివేయబడ్డది. పూర్తిగా ఆయన పిటిషనే కొట్టివేయబడ్డది కాబట్టి వాట్ ఎవర్ ద ఇంటరిమ్ ఆర్డర్స్ గెట్స్ క్యాన్సల్డ్. కేటీఆర్ నెక్స్ట్ సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టులో ఆయన వాదనలు వినిపించుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయొచ్చు. కాకపోతే ఇంటరిమ్ ప్రొటెక్షన్ కూడా మళ్ళీ ఈ విధంగా క్రిమినల్ పిటిషన్లో అడిగినట్టే స్పెషల్ లీవ్ పిటిషన్లో కూడా అడగాల్సి ఉంటుంది. పర్మిషన్ ఇస్తే తప్ప అది నెమ్మరయ్యే అవకాశాలు లేవు. ఏసీబీ నిన్ననే పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, క్లియర్గా చెప్పింది 47 కోట్ల రూపాయలు ఏసీబీ నష్టం జరిగిపోయింది. ఇక్కడ రాష్ట్ర ఖజానాకు బీయింగ్ ది కస్టోడియన్ ఆఫ్ స్టేట్ ఎక్స్చెక్కర్, బీయింగ్ ద క్యాబినెట్ మినిస్టర్, he directed the IAS ఆఫీసర్ టు డిస్బర్స్ 55 crores. రాష్ట్ర ఖజానా నుంచి 55 కోట్లు చెల్లించమని మౌఖిక ఆదేశాలు జారీ చేయడం, ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పిన విషయాన్ని కూడా కోర్టులో తీసుకోవడం జరిగింది. ఏసీబీ ముందున్న కేసుల్లో ఎవరు ప్రెస్ మీట్లు నిర్వహించరు, క్రిమినల్ పిటిషన్లు ఫైల్ చేసుకోరు క్వాష్కి, కానీ వారు ఫైల్ చేసి ఆయన లేఖనాలను ఆయనే ఫిలప్ చేసుకోవడం వల్ల ఈ రోజు అది ఆశనిపాతంగా మారింది. ఖచ్చితంగా ట్రైపార్టీ అగ్రిమెంట్లో గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ హెచ్ఎండిఏ దెర్ ఈజ్ నో క్లాజ్, నష్టపరిహారం ఇవ్వాల్సిన క్లాజ్ కూడా అందులో లేదు. జనాలకు తెలియాల్సిన విషయం, జర్మనీలో ఏదో జరిగింది, బ్రెజిల్లో ఏదో జరిగింది, ఆయన తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు.
ట్రైపార్టియేట్ అగ్రిమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ఎఫ్ఈఓ కానీ డబ్బులు చెల్లించని పక్షంలో నెక్స్ట్ ఇయర్ రేస్కి ఎలాంటి నష్టపరిహారం చెల్లించాలన్న క్లాజే లేదు. క్లాజ్ లేకున్నా కూడా వన్ ఆఫ్ ది పార్టీ ఫార్ములా ఈ కార్ ఆపరేషన్ రేసింగ్ వాళ్ళ పాత్ర తొలగిపోయిన తర్వాత వాళ్ళు 100 కోట్లు నష్టపోయిన తర్వాత కళ్ళు తెరుచుకొని రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు కాపాడాల్సిన ఒక క్యాబినెట్ మినిస్టర్ ఆయన క్యాబినెట్ మినిస్టర్గా ప్రమాణం చేస్తున్నప్పుడు వితౌట్ ఫియర్ అండ్ ఫేవర్ ఐఎమ్ టేకింగ్ స్వేరింగ్ యాజ్ మినిస్టర్ ఫర్ క్యాబినెట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి కూడా రాష్ట్ర ఖజానాను కాపాడకుండా నష్టం చేకూర్చినందుకు ఖచ్చితంగా ఆయన శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి. డెఫినెట్గా ఏసీబీ ఈజ్ ఎంటైటిల్డ్. ఏదైతే ప్రొటెక్షన్ ఉందో పోయింది కాబట్టి తక్షణం అరెస్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నోటీస్ ఇచ్చిన పరిస్థితులు కూడా మనం చూడాలి. నోటీస్ ఎప్పుడు ఇచ్చిర్రు? నాట్ టు అరెస్ట్ కాబట్టి ఇచ్చిర్రు. ఇప్పుడు నాట్ టు అరెస్ట్ అనే ఇంటరిమ్ ప్రొటెక్షన్ లేదు కాబట్టి ఎంటైటిల్డ్, ఏసీబీ ఈజ్ ఎంటైటిల్డ్ టు టేక్ కస్టడీ ఆఫ్ కేటీఆర్. అవసరం లేదు. అక్యూజ్డ్ పారిపోతుంటే చూస్తారా? అంటే రేపు వచ్చి మళ్ళీ ఈడీ కూడా హాజరు కావాల్సిందే. ఇది తప్పించుకొని తిరగడానికి అవకాశం లేదు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది అందులో. 409 కేవలం 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష అర్హత ఉన్న సెక్షన్లలో మాత్రమే 41A అడిగే అవకాశం ఉంటుంది. అంతకంటే ఎక్కువ శిక్ష క్వాంటమ్ ఆఫ్ అఫెన్స్ పీరియడ్ ఉంటే దానికి అర్హతనే లేదు. 41 అడిగే అవకాశమే లేదు. ఇది పర్టికులర్గా కరప్షనే. క్యాబినెట్ మినిస్టర్ బీయింగ్ ది మినిస్టర్ ఫర్ క్యాబినెట్, he is to protect the interest of the state, he is to protect the interest of the state exchequer. రాష్ట్ర ఖజానాను కాపాడాల్సిన వ్యక్తి. ఒక బ్యాంకర్ చేస్తే కూడా, ఒక బ్యాంక్ మేనేజర్, ఒక బ్యాంక్ ఎంప్లాయీ చేస్తే కూడా 409 అప్లికబుల్ అవుతుంది. అది డీటెయిల్డ్ ఆర్డర్ వచ్చిన తర్వాత మాత్రమే చెప్పగలం. అది డెఫినెట్ గా ఆశనిపాతమే. అది చేయకుండా ఉండవలసింది. కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఎవరైనా సరే అక్యూజ్డ్, అనుమానాస్పదంతో ఉన్న వ్యక్తులు మాత్రమే, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు మాత్రమే. అటువంటి వ్యక్తులు లాకునాస్ ఫిలప్ చేసి నేనే చెప్పినా అని చెప్పి పూర్తి స్థాయిలో ఇరుక్కుపోయారు. ఆ ఎలక్ట్రానిక్ రికార్డ్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా దాన్ని సంగ్రహించి ఛార్జ్షీట్లో ఫైనల్ రిపోర్ట్లో పొందుపరిచి విచారణ ముందు కోర్టు ముందు దాఖలు చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దట్స్ మస్ట్ బి ఎ ఫేటల్. ప్రస్తుతం కేటీఆర్ పిటిషన్ని హైకోర్టు కొట్టివేస్తూ ఏదైతే గతంలో ఇచ్చేటువంటి ఇంటర్న్ రిలీఫ్ అంటే నాట్ టు అరెస్ట్ రిలీఫ్ ఏదైతే ఉందో ఈ తీర్పుతో నాట్ టు అరెస్ట్ రిలీఫ్ స్టే కూడా ఎత్తివేసినట్లు అవుతుందంటూ అడ్వకేట్స్ చెప్తున్నారు. మరోవైపు ఏదైతే కేటీఆర్ మీద నమోదించినటువంటి 409 ఐపీసీ సెక్షన్ ఏదైతే ఉందో ఈ సెక్షన్లో అబౌట్ 10 years అంటే 7 years కంటే ఎక్కువ ఇంప్రిజన్మెంట్ ఉంది కాబట్టి ఇందులో నోటీస్ ఇవ్వకుండానే అరెస్ట్ చేసేటువంటి రైట్ కూడా ఇన్వెస్టిగేషన్ అధికారులకు ఉంటుంది అని చెప్పేసి అడ్వకేట్స్ చెప్తున్నారు. సో ఆల్రెడీ నిన్న కేటీఆర్కి 9వ తారీఖుకి రావాల్సిందిగా ఏసీబీ నోటీసులు ఇచ్చింది. సో ఆ నోటీసులతో సంబంధం లేకుండా అయినా సరే ఇప్పుడు కోర్టు ఆర్డర్తో ఆయనని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఏసీబీకి ఉంటుందంటూ కూడా అడ్వకేట్స్ చెప్తున్నటువంటి వర్షన్. సో ఇప్పుడు కేటీఆర్ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్ ఫర్దర్గా ఈ హైకోర్టు తీర్పును అప్పీల్ చేసేందుకు ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది క్రిమినల్ పిటిషన్ కాబట్టి ఇందులో డివిజన్ బెంచ్ ఉండదు. డివిజన్ బెంచ్ నేరుగా సుప్రీంకోర్టులోనే అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి కేటీఆర్ సుప్రీంకోర్టుకి వెళ్తారా లేదా చూడాల్సి ఉంది.